అందరికీ నమస్కారం. వంటగదిలో పూజ గది ఉండవచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెప్తుంది? సాధారణంగా కొన్ని ఇంట్లలో చోటు అడ్జస్ట్ అవ్వకపోవటం కారణంగా లేదా ఇతర కారణాల వల్ల పూజ చేసుకునే గది కిచెన్, బెడ్రూమ్, హాల్లో వస్తాయి. మరి వాస్తు శాస్త్ర ప్రకారం పూజ గది ఎక్కడ ఉండటం వల్ల మనకు మంచి జరుగుతుంది, ఎక్కడ ఉంటే మనకు లాభం చేకూరుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడున్న రోజుల్లో ఇంటిలోని గదులు చాలా ఇరుగ్గా ఉండటంతో కిచెన్లోనే ఎక్కువగా దేవుడికి సపరేట్గా సెల్ఫ్ పెడుతున్నారు. సాధారణంగా దేవుడి గది ఇతర గదులకు దూరంగా ఉండాలి. శబ్దాలు ఎక్కువగా వినిపించని ప్రదేశంలో ఉండాలి. పూజ చేయటం వల్ల మనకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అలా ఉండాలంటే మీ పూజ గది కూడా చాలా అందంగా ఉండాలి. ఇంట్లో ప్రతిరోజు పూజ చేస్తూ ఉండటం వల్ల ఇంట్లో పాజిటివ్ శక్తి నెలకొంటుంది. సాధారణంగా పూజ గది ఇంటి ఈశాన్య మూల, తూర్పు లేదా ఉత్తర మూలల్లో ఉండాలి. ఈ దిక్కులు పూజ చేసుకోవటానికి చాలా అనుకూలమైన ప్రదేశాలు. ఈ దిశలో ఉండే పూజ గదిలో పూజలు నిర్వహించటం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం చెప్పాలంటే పూజ గది వంటగదిలో ఉండకూడదు. ఎందుకంటే వంటగది అగ్ని మూలకంతో ముడిపడి ఉంటుంది. ఇంట్లో సానుకూల శక్తి దెబ్బతింటుంది. కిచెన్లో వివిధ రకాల ఆహార పదార్థాలు వండుతారు. కాబట్టి కిచెన్లో వంటగది లేకపోవటమే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.